నమస్కారం అండి. తెలుగు భాషా చైతన్య సమితి మరియు లక్ష్య సాధన ఫౌండేషన్ల పుష్కర వార్షికోత్సవ సందర్భంగా తెలుగు భాషకు పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని తెలుగు భాష అంతర్జాతీయ సదస్సు మరియు అంతర్జాతీయ కవి సమ్మేళనం అనే కార్యక్రమంతో ముందుకు వచ్చారు మన పెద్దలు ప్రముఖులు. ఈరోజు మన ప్రజావాణి టీవీ స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. మీ గురించి. నా పేరు బడే సాబ్, తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపకుని, ఫౌండర్ని. ఈ కార్యక్రమానికి మేమే చేస్తున్నాం. నాతో పాటు మా కార్యవర్గ సభ్యులు వాళ్ళందరూ ఉన్నారు. వారిని కూడా మనం పరిచయం చేసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ చంద్రమౌళి, కవి, విశ్లేషకుడిని. ఈ విశ్రాంత జీవితంలో నేను సాహిత్యం వైపు ఎక్కువ మక్కువ చూపి నాకు చేతనైనంత సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ తెలుగు భాషా చైతన్య సమితిలో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగిగా నేను 34 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యాను. కానీ కవిగా నేను 1971 నుంచే గుర్తింపు పొందాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి శిష్యుడిగా నాకు మంచి గుర్తింపు ఆ రోజుల్లోనే ఉండేది. ఇక తగిన విషయాలు మాట్లాడే ముందు మన పెద్దలు మాట్లాడిన తర్వాత నేను వేరే విషయాలు, భాషకు సంబంధించిన విషయాలు మాట్లాడదలుచుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మండల గురునాథం. మేడ్చల్ జిల్లాలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. తెలుగు భాషా చైతన్య సమితి కార్యదర్శిగా ఉన్నాను. తెలుగు భాష పట్ల అమితమైన అభిమానంతో ఒక కవిగా, ఉపాధ్యాయుడిగా తెలుగు భాషకు నా వంతు కృషి చేయాలని, సేవ చేయాలనే పట్టుదలతో ఈ తెలుగు భాషా చైతన్య సమితి ద్వారా కృషి చేస్తున్నాను. పద్య కవిగా నేను అందరికీ పరిచితుని. ఈ తెలుగు భాషా చైతన్య సమితి ఎప్పుడు స్థాపించారు? ఇది స్థాపించడంలో గల మీ ముఖ్య ఉద్దేశాలు ఏంటి? ఇది ఏదైనా ఒక సన్నివేశంలో, లేకపోతే ఏదైనా ఒక సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని స్థాపించారా? లేకపోతే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలపాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా ప్రజావాణి స్టూడియోకు చేసిన అందరికీ, తర్వాత ప్రేక్షకులకు కూడా నమస్కారాలు. తెలుగు భాషా చైతన్య సమితి స్థాపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. మాది రామాపురం, వడ్డేపల్లి మండలం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు గద్వాల జిల్లా, గద్వాల జిల్లా. మేము డిగ్రీ చదువుకోవడానికి కోసం హైదరాబాద్కి వచ్చాము. అప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్, ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్ అయింది. దానిలో చదువుకునేటప్పుడు అంటే మేము తెలుగులో చదువుకున్న పాఠాలలో జీవి సుబ్రహ్మణ్యం కానీ, పెద్ద పెద్ద పండితుల పాఠాలలో, ఇంటర్మీడియట్ చదువుకున్న పాఠాల్లో కానీ, కవులు, రచయితలు దాంట్లో చదువుకునే వాళ్ళం అంతే. బుక్లో చదువుకున్న వాళ్ళం. ఉప్పల సత్యనారాయణ, జీవి సుబ్రహ్మణ్యం, బిజరాజు రామరాజు, ఇలా చదువుకునేవాళ్ళం. ఇంటర్మీడియట్ వరకు చదువుకునేవాళ్ళం. అది ఎప్పుడైతే మేము డిగ్రీకి చదువుకోవడానికి వచ్చామో, మాది BOL, బ్యాచిలర్ ఓరియంటల్ లాంగ్వేజ్, తెలుగు, స్పెషల్ తెలుగు ఉంది. ఆ చదువుకున్న సందర్భంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వచ్చేటోళ్ళు. ఆ పరిషత్తులు చదవడం వల్ల మాకు వాళ్ళని కళ్ళారా చూసి వారి ద్వారా పాఠాలు, ప్రసంగాలు వినడం ద్వారా మాకు తెలుగు మీద అభిమానం, మమకారం, ప్రేమ అనేది ఏర్పడేది. ఇంకోటి ఏంటంటే, తెలంగాణలో అప్పుడు తెలంగాణ మూమెంట్లో బాగా యాజిటేషన్ ఉండేది, ఉద్యమం జరుగుతుంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో ఏర్పాటు చేశారు. అప్పుడు అందరూ తెలంగాణలో ఉన్న కవులు, కళాకారులు అందరూ దాన్ని బ్యాన్ చేశారు. ఒకరో ఇద్దరు పోయారు అక్కడికి. మిగతా మ్యాక్సిమం 99% అందరూ కూడా బ్యాన్ చేసి పెట్టకూడదు అని పెట్టారు. ఆ సందర్భంలోనే మేము, మా గురువుగారు అయిన కాసిం గారు, తర్వాత కె శ్రీనివాస్ గారు, ఆ సభకు నారాయణ రెడ్డి గారు, తర్వాత
అల్లం నారాయణ గారు ఇట్లా చాలామంది వచ్చారు. అప్పుడు దాన్ని పోడు పోసుకుంది. ఆ సందర్భం అప్పటి నుంచి మేము అంటే మా కళాశాలలో చదువుకున్న విద్యార్థులం అందరం కలిసి మేము చదువుకునే తెలుగే కాబట్టి, తెలుగు బోధిస్తున్నారు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి, తెలుగే ఈరోజు మనకు భోజనం పెడుతుంది కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాలా, దాన్ని మనం వ్యాప్తం చేయాలనే ఆలోచనతోని 2012లో ఏర్పాటు చేశాం. ఆ ఏర్పాటు స్టేషన్లో నేను అధ్యక్షుడిని, తర్వాత కేవి జనార్దను, మల్లయ్య, తర్వాత గంగు భరత్ కుమారు, జయప్రకాష్, ఎడ్ల కల్లేషు ఇట్లా అందరం కలిసి దాన్ని ఏర్పాటు చేసి దాన్ని చిన్నగా చేసుకుంటూ కవి సమ్మేళనాలు, కవులు, జయంతులు, భాషా సదస్సులు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. తెలుగు భాషా చైతన్య సమితి వారు సాధించిన లక్ష్యాలు ఏమిటి ఇప్పటి వరకు? మేము సాధించిన లక్ష్యాలు చాలా ఉన్నాయమ్మా. ఒకటి కాదు, రెండు కాదు. అంటే మేము కరోనా కాలంలో ఒక జూమ్ మీటింగ్ పెట్టి ఒక 66 వారాలు ప్రతి వారం మిస్ కాకుండా, అంటే ఆ కాలంలో బయటికి రావడానికి కూడా సాహసించని వ్యక్తులు. అలాంటిది మేము టెక్నాలజీని వాడుకొని జూమ్ కావ్యగానం అన్న పేరుతో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారి సహకారంతో 66 వారాలు ప్రతి వారం ఆదివారం ఆ కార్యక్రమం 5 నుంచి 8 గంటల వరకు, అంటే మా కార్యక్రమానికి తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. అంటే మేము ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క వ్యక్తిని, ఆ నిష్ణాతులైన కవిని, పండితుని, రచయితని తీసుకొని పరిచయం చేసేవాళ్ళు. ఉదాహరణకు సిద్ధారెడ్డి గారు ఉన్నారు. ఆయన రాసిన గ్రంథాలలో ముఖ్యమైన గ్రంథం, ఆయన ఎందుకు రాసింది ఆ గ్రంథం, ఆ రాయడానికి ఇతివృత్తం ఏంది, ఎందుకు రాయవలసి వచ్చింది అనేది ఆయన్నే చదువుతాడు, ఆయన్నే చెప్తాడు. కాబట్టి అట్లా ఆ కార్యక్రమాలకు బాగా మాకు ప్రచారం జరిగింది. అట్లనే ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం, మన కేసీఆర్ గారు ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు 3 రోజులు అంగరంగ వైభవంగా చేశారు. అప్పుడు మేము అందరం మా సభ్యులందరం పోయి, ప్రపంచ తెలుగు మహాసభలు చేస్తే కాదు కదా సార్, తప్పనిసరిగా ఉత్తర ప్రత్యుత్తరాలు అనేది తెలుగులో రావాలి, 10వ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగు చదవాలి, అది ఇంటర్మీడియట్లో కూడా ఉండాలి అని ఏర్పాటు చేశాం. ప్రతిపాదిస్తే దానికి అప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ సిద్ధారెడ్డి గారు, అప్పుడు ప్రభుత్వ సలహాదారులు, సాంస్కృతిక సలహాదారు ఉన్న కేవీ రమణాచారి గారు, వాళ్ళు మీరు ప్రతిపాదన చాలా బాగుంది, మేము చేస్తామన్నారు. అది ఇంటర్మీడియట్ వరకు చేస్తాము అన్నారు. చివరకు అది ఎట్లా వచ్చిందంటే 8వ తరగతి వరకే వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్ కూడా పెడతామన్నారు. కొన్ని దుష్టశక్తులు, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంటర్మీడియట్లో వాళ్ళు సంస్కృత్ వాళ్ళు టీచర్లందరూ కూడా ఒత్తిడితోని, వేరే వాళ్ళతో ఒత్తిడి తెప్పించి సీఎం గారిని కన్విక్ట్ చేసి ఇంటర్మీడియట్ వరకు తీసేశారు. తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విధిగా 10వ తరగతి వరకు సిబిఎస్ కానీ, ఐసిఎస్సి కానీ, ఇంటర్నేషనల్ కానీ, ఎస్ఎస్లో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో చదివిన వ్యక్తి తప్పనిసరిగా తెలుగు భాష చదవాలి. అది ఫస్ట్ లాంగ్వేజా, సెకండ్ లాంగ్వేజా, థర్డ్ లాంగ్వేజా. అది మేము సాధించిన విజయం. తెలుగువారి జనసంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, మాతృభాష తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా భాష మాట్లాడడం అనేది, ఆ మాట్లాడే పోకడ అనేది తక్కువ ఉంది అనే మాట ఎంతవరకు నిజమని మీరు సమర్థిస్తారు? నిజమేనండి, తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. తెలుగు భాష తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ మాట్లాడే వాళ్ళు తక్కువ ఉన్నారు అని చాలా మటుకు వినిపిస్తున్న ఒక మాట. అయితే ఈ విషయంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్ మీడియం అన్నది ఎక్కువగా ఆకర్షించడం వల్ల, అది మార్కుల వల్ల అయితేనేమి, లేకపోతే ఉపాధి లభిస్తుంది అన్న ఉద్దేశం వల్ల అయితేనేమి, ఆ మీడియంలో చదవడం, తర్వాత ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో కూడా తల్లిదండ్రులు
తెలుగులో మాట్లాడకపోవడం, మాతృభాషలో మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా పిల్లల్లో మెల్లిమెల్లిగా వాళ్ళ నిత్య జీవితంలో తెలుగు కంటే ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. తెలుగు తెలుసు వాళ్ళకి, కానీ మాట్లాడడం మానేస్తున్నారు. దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నా కానీ మాతృభాషని మనం పరిరక్షించుకోవాలి అన్న ఒక ధ్యేయంతో ఉన్న వాళ్ళం కాబట్టి దీన్ని డిస్కరేజ్ చేయాల్సిన అవసరం మనకుంది. అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు తెలుగు పదాలు వాళ్ళ భాషలో, వాళ్ళ మాటలు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి. నిజానికి ప్రపంచ భాషల్లో తెలుగుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మధ్య కూడా అమెరికాలో ఒక యూనివర్సిటీలో తెలుగుని ప్రవేశపెట్టినట్టు తెలుస్తాం, ఒక వార్త విన్నారు. అంటే విదేశాల్లో తెలుగుకి ప్రాముఖ్యత పెరుగుతుంది, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలుగు ప్రాముఖ్యత తగ్గిపోతుందేమో అనిపిస్తోంది. దీన్ని ఎట్లయినా రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే సినారయ్య గారి మాట ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. తెలుగు భాష మనది, నిండుగా వెలుగు భాష మనది అన్న రీతిగా మనం అందరం కలిసికట్టుగా పట్టుదలతో పనిచేస్తే తప్పకుండా తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగే అవకాశం ఉందని నా అభిప్రాయం.